మంత్రులకు నిరసన సెగ చెన్నూరులో వివేక్ నిలదీసిన ఏటీసీ భూ నిర్వాసితులు. గ్యారంటీలేవి, ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ? మంత్రి వాకటి శ్రీహరిని గేరావు చేసిన మహిళలు. దవాఖానా తరలింపుపై ఎమ్మెల్యే నాగరాజు అడ్డగింత. వర్ధనపేటలోనే ఉంచాలని ఆందోళన. గెలిచినాక 2 ఏళ్లకు మేము గుర్తుకొచ్చినామా? ఎమ్మెల్యే మురళీనాయక్కు ఏటిగడ్డ తండ ప్రశ్న. మొత్తానికి ఒక్క మంత్రికి ఒక్క ఎమ్మెల్యేలను విడిచిపెట్టకుండా ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. 2 సంవత్సరాలుగా మీరు తెలంగాణలో చేసిన అభివృద్ధి ఏంది, తెలంగాణ ప్రజలకు అందించిన సంక్షేమం ఏందని ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన ఏదో ఒక వివాదాస్పదమైన దాంట్లో ఇరుక్కుంటున్నాడు. ప్రస్తుతం ఇదే జఫర్గడ్డ మండలం దగ్గర సాగరం అని ఒక గ్రామం ఉంటుంది. ఆ సాగరం గ్రామంలో ఈ ఏటి కాలువ పారుతుంది కదా, అక్కడ ఇసుక దంద నడుస్తున్నది. ఆ ఇసుక దందలో కూడా ఈయనకు సంబంధించిన వాళ్ళు ఆ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారట. ఇది వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజుకు సంబంధించిన దగ్గరి బంధువులు, ఆయన కొడుకు కూడా అనే అంటాను. మరి ఆయనే ఆలోచించుకోవాలి. ఆయన కొడుకు కూడా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నాడు. ఎమ్మెల్యే నాగరాజు గారి కొడుకు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నాడు. రోజు 200 ట్రాక్టర్లతోటి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నాడు అనేది ఓ వివాదం నడుస్తూనే ఉన్నది. అనేక పేపర్లు రాసుకొచ్చినాయి. ఆ పేపర్లు రాసుకొచ్చిన క్రమంలోనే ఒక పేపర్ విలేకరి మీద దాడికి కూడా ఈ ఎమ్మెల్యే గారి కొడుకు ప్రయత్నించింది అనేది కూడా ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడు అది జారిపోదన్నట్టు వర్ధన్నపేట నడి సెంటర్లో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తీసి ఊరు బయట ఎత్తాండాటి. వరంగల్ జిల్లాలో ఎంజిఎం తర్వాత వర్ధన్నపేటలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి పెద్దది, చాలా అద్భుతంగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నది. దీన్ని విస్తరించాలి అనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి ఎమ్మెల్యే నాగరాజు గారు ప్రజల మధ్యలో ఉన్న హాస్పిటల్ని తీసుకెళ్ళి జనం లేని చోటే వేస్తాడట. అంటే ఇక్కడ నుండి అంత దూరం పోలేరు కదా. ఇప్పుడు ఆయన ఎక్కడైతే ఈ ప్రభుత్వ హాస్పిటల్ని షిఫ్ట్ చేయాలని చూస్తున్నాడో అక్కడ ఏదో రెడ్డి గారో వెలుమ గారో అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ చేసిండట. ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ డెవలప్ కావాలంటే ఈ ఆసుపత్రి అక్కడ పడాలి. ఈ ఆసుపత్రి అక్కడ పడితే ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లో ఉన్న భూములన్నీ, ఆ ఫ్లాట్లన్నీ కొంటారు. కొన్నప్పుడు అక్కడ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం సక్రమంగా సాగుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు దూరం అవుతుంది. ఇంకో ప్రైవేట్ ఆసుపత్రిని తీసుకొచ్చి ఊరు మధ్యలో పెట్టాలి. అట్లా ప్రైవేట్ ఆసుపత్రికి బెనిఫిట్ చేయడానికి, అట్లా రియల్ ఎస్టేట్కి బెనిఫిట్ చేయడానికి మరి నాగరాజు గారు ఇలాంటి కుట్రలు పడుతున్నారు అనేది కూడా వర్ధన్నపేట ప్రజలు చెప్తున్నారు. ప్రజల మధ్యలో ఉన్న హాస్పిటల్ని తీసుకపోయి ఊరెనకి ఎత్తావా? ఉన్నదాన్ని చక్క చేయరాదు. ఊరి మధ్యలో ఉన్నదాన్ని 30 పడకల ఆసుపత్రి అట, అది చాలా అద్భుతంగా వైద్య సేవలు అందిస్తారని కూడా ప్రజలు అంటున్నారు. తీసుకపోయి ఊరు బయట వేసి వానికి ఎవరికో బెనిఫిట్ చేయడానికి, వానికి సంబంధించిన ఫ్లాట్లను అమ్మి పెట్టడానికి ఇప్పుడు ఈ హాస్పిటల్ను అక్కడికి తరలించడం ఎంతవరకు సమంజసం? ఇది నారాజ్ గౌడ్ గారు, మీరు ఏదో తప్పిదారిపోయి గెలిచిండ్రు. అక్కడ ఆరూరి రమేష్ అన్న కొంచెం నిర్లక్ష్యం చేయడం, ఆరూరి రమేష్ గారి నిర్లక్ష్య వైఖరి వల్లనే మీరు గెలిచిండ్రు అక్కడ. లేకపోతే అది మాదిగడ్డలో మీరు ఎట్లా గెలిచిండ్రండి? ఇది వర్ధన్నపేట ప్రజలు ఇప్పటికైనా ఒకసారి గమనించాలి. మరి మొత్తానికైతే చెన్నూరు ఎమ్మెల్యేకు మరొకసారి వాత పెట్టిండ్రు.